పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినామని చెప్పుకోవచ్చు. హలో మైక్ టెస్టింగ్. హలో గైస్, నేను మీ రేవంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగ్రిబాస్. సో ఈరోజు ఈ వీడియోలో మనం రీసెంట్గా తీసుకున్న ఎక్విప్మెంట్స్, అలాగే మనం ఎప్పటి నుంచో వాడుతున్న ఎక్విప్మెంట్స్ గురించి చూద్దాం. సో మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటాం. సో ఈ వీడియో మనం మెయిన్గా తీయడానికి రీజన్ ఏంటంటే, సో మనం వచ్చేసి ఒక కొత్త మైక్ని తీసుకోవడం జరిగింది. సో అదే మన గ్రెనారో. సో ఇది మన క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే దీని రివ్యూ అయితే చూద్దాం మనం ఈ వీడియోలో. సో ఈ మైక్ రివ్యూ చూసే కన్నా ముందు మనమైతే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. సో ఇది సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా పెద్ద అయితే వస్తుంది. అదేవిధంగా మన ట్రైపాడ్ లెక్క కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇట్లా తీసుకొని ఇట్లా సో తీయంగా అయితే మనకైతే సో మనకి స్టాండ్ అయితే ఇరిగిపోయింది. దీనైతే పక్కెట్టేద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే బోయా M1. సో ఇది స్టార్టింగ్లో ప్రతి ఒక్క క్రియేటర్ నాకు తెలిసి అయితే యూజ్ చేస్తారు. సో దీని ఒకసారి మైక్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయితే ఉంది. సో ఇది మనకి సెల్ఫ్తో పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు వైర్డ్ మైక్ అనమాట. సో మనం నెక్స్ట్ తీసుకున్న థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి, సో ఇది మన గొరిల్లా ట్రైపాడ్ స్టాండ్ అనమాట. సో ఇది ఓన్లీ ట్రైపాడ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా ఇట్లా లేదా ఫోల్డ్ చేసి పెట్టచ్చు అనమాట. సో మనకి ఇది మెయిన్గా టైం ల్యాబ్స్ కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది గ్రౌండెడ్ షాట్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనం రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి గ్రెనారో. సో ఇది మనకు చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో తీసుకున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినామని చెప్పుకోవచ్చు. అంటే మనకు పరంగా అయితే పెద్ద ఇన్వెస్ట్మెంటే. సో చిన్న క్రియేటర్స్కి మాత్రం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం రీసెంట్గా తీసుకున్న మైక్ వచ్చేసి సో ఇదే అనమాట. సో గ్రెనారో J13. సో దీన్ని అయితే మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ అయితే డైరెక్ట్గా మైక్కి వెళ్ళిపోయాం. సో మైక్ చూసినట్టయితే మనకు ఒక రిసీవర్, అదేవిధంగా రెండు ట్రాన్స్మిటర్స్తో అయితే మనకి మైక్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఆడియో క్వాలిటీ మంచిగా ఉండడం కోసం మనమైతే మైక్ అయితే పెట్టుకుందాం, రిసీవర్ పెట్టి. సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు వాయిస్ అనేది ఎట్లా వస్తుంది ఇంకా అని. ఇంకా పక్కన పెట్టినట్టయితే సో ఇక్కడ మనకు వచ్చేసి యూజర్ గైడ్ అయితే ఉంది, మైక్కి సంబంధించిన యూజర్ గైడ్ చూసుకోవచ్చు. సో అయితే పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసి వ్యారంటీ కార్డ్ అయితే ఉంది, 1 year వ్యారంటీ ఉంది మనకు మైక్కి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఐఫోన్ యూజర్స్కి లైట్నింగ్ పోర్ట్ అయితే ఇచ్చినారు. సో లైట్నింగ్ పోర్ట్ చూసుకున్నట్టయితే సో మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. అక్కడ మన రిసీవర్ ఉంది కదా, రిసీవర్ను అది పెట్టి మనకు ఫోన్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డబుల్ సిపిన్ అయితే ఇచ్చినారు. ఎట్ ఏ టైం బోత్ మన కేస్కి, అదేవిధంగా మనకు డైరెక్ట్ మైక్కి, అదేవిధంగా మన రిసీవర్కి కూడా పెట్టుకోవడానికి మనకు 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో ఇవి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో ఇవైతే పక్కన పెట్టేద్దాం. సో మనకి ఈ మైక్ యొక్క రేంజ్ అయితే మనకు 20 meters అనమాట. సో అదేవిధంగా మనకు ఒక్క ట్రాన్స్మిటర్ని మనం ఛార్జ్ చేయాలంటే 1 to 2 hours ఛార్జ్ చేయొచ్చు. మనకు ఛార్జింగ్ బ్యాకప్ వచ్చేసి 8 hours అయితే ఉంటుంది. సో అలా మనకు 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సో కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది. సో బ్యాకప్ మాత్రం మనకు ఎక్కువనే వస్తుంది. సో ఇది మన గ్రెనారో J13 మైక్ అయితే. కొత్త క్రియేటర్స్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి గ్రెనారో J13 మైక్ వచ్చేసి సో మనకి ఎలాంటి బ్లూటూత్ సంబంధం లేకుండా, ఎక్కువ పని లేకుండా ఉంటుంది. సో మనకు వచ్చేసి డైరెక్ట్ రిసీవర్ని ఫోన్కి పెట్టేసి, సో నెక్స్ట్ మన ట్రాన్స్మిటర్ ఇక్కడ బటన్ ఆన్ చేసి గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటే స్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్ అది. సో ఇప్పుడైతే మనం
గ్రెనారో J13 మన మైక్ అవుతుంది కదా రీసెంట్గా తీసుకున్నది. సో దాని రేంజ్ అయితే టెస్ట్ అయితే చేద్దాం. సో కొంచెం అయితే నేనైతే లాంగ్ అయితే వెళ్తున్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు వాయిస్ అనేది వినిపిస్తుంది కావచ్చు. సో ఇది మనకైతే 20 మీటర్స్ డిస్టెన్స్, అంటే 20 మీటర్స్ వరకు అయితే మనకైతే కవర్ అయితే చేయగలుగుతుంది. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే మన గ్రెనారో J13 మైక్లో అయితే రికార్డ్ చేస్తున్నాం. సో మీరు చూసుకోవచ్చు ఫోటో అంటే వాయిస్ అయితే ఎట్లా వస్తుంది ఇంకా. సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, నేనైతే వచ్చేసి గ్రెనారో J13 సో సెల్ఫీ కెమెరాతో అయితే ఎక్స్టర్నల్ మైక్తోనైతే నేనైతే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నా. సో మీరు వాయిస్ వచ్చేసి ఎట్లా వస్తుంది ఇంకా అయితే చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మన కెమెరామెన్ అయితే ఎంత దూరంగా ఉన్నాడని చూసుకోవచ్చు. సో నేనైతే వచ్చేసి ఇక్కడ ఉన్నా. సో ఆల్మోస్ట్ మనమైతే ఒక 10 మీటర్స్ అయితే ఉన్నామైతే నేను అనుకుంటున్నాను. సో మనకు అప్ టు 20 మీటర్స్ వరకు. సో చూసారు కదా మన కెమెరామెన్ ఎంత దూరం ఉన్నాడు, ఎంత డిస్టెన్స్ ఉన్నదని. సో మనకైతే 20 మీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఇప్పుడు మైక్ లేకుండా చూద్దాం. సో ఇప్పటిదాకా అయితే మీరైతే చూసారు కదా మన మైక్ అయితే వాయిస్ అయితే ఎట్లుందో. సో ఇప్పుడు మనం మైక్ లేకుండా టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే నా దగ్గర అయితే ఎలాంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే లేదు. సో ఇప్పుడైతే మనకు వాయిస్ అయితే సరిగ్గా చూద్దాం. సో మనకు వాయిస్ అయితే చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుంది ఇంకా దాన్ని. సో ఇప్పుడైతే మీరే చూసుకోవచ్చు వాయిస్ ఎట్లా వస్తుంది ఇంకా దాన్ని. మైక్ అయితే లేదు కదా, సో చూద్దాం ఎట్లా వస్తుంది. చూసుకున్నట్టయితే ఇప్పుడైతే నేనైతే మైక్ అయితే తీసేసిన. సో మైక్ లేకుండా ఎట్లా వస్తుంది ఇంకా దాని సౌండ్ క్వాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు. నాకు తెలిసి మైక్ లేకుండా మన ఐఫోన్ కాబట్టి కొంచెం మంచి అయితే బెటర్ అయితే వస్తుంది. మా కెమెరామెన్ కూడా అన్ని ఇప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మైక్ అయితే 2 అయితే వస్తాయి కదా. సో మనం ఆ 2 అయితే పెట్టుకుని ఇద్దరు అయితే మాట్లాడతాం. సో అది కూడా చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మనం గ్రెనారో J13 మైక్ నుంచి అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మన గ్రెనారో J13 మైక్ నుంచి అయితే ఎక్స్టర్నల్ మైక్ నుంచి అయితే మనకు వాయిస్ అయితే చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది ఇంకా అని. అలాగే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చూసుకోవచ్చు ఎట్లా వస్తుంది ఇంకా అని. మీరు చూస్తున్నారు ఇప్పుడు గ్రెనారో మైక్ J13 నుంచి అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. ఈ మైక్ అయితే మేమైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్న క్రియేటర్స్కి అయితే పక్కా రికమెండ్ అయితే చేస్తాం. సో మీరు చూసే ఉంటారు వీడియోలో ఎట్లా వచ్చింది కదా అని. అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను.